లైలా సినిమా ఈరోజు అయితే రిలీజ్ అయింది. ఎన్నో కాంట్రవర్సీ మధ్య అయితే ఈ సినిమా రిలీజ్ అవడం కూడా జరిగింది. వైసీపీ నాయకుల మీద పృథ్వీ గారు చేసిన వ్యాఖ్యలు మొత్తం మీద తీవ్ర దుమారం అయితే లేపాయి. ఈ సినిమా బాయ్కాట్ చేస్తున్నారని చెప్పి కూడా వాళ్ళు సోషల్ మీడియా వేదిక అయితే పెద్ద ఎత్తున కొన్ని లక్షల ట్వీట్లు అయితే చేశారు. అయితే సినిమా అయితే రిలీజ్ అయితే అయింది. సినిమా టికెట్స్ అయితే చాలా వరకు బుక్ అవ్వాలని చెప్పి సోషల్ మీడియా వేదిక అయితే ఒక ప్రచారం అయితే నడుస్తుంది. అయితే ఈరోజు సినిమా రిలీజ్ అయిన సందర్భంగా సినిమా అసలు ఏ విధంగా ఉంది ప్రేక్షకులు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సోషల్ మీడియా ఎఫెక్ట్ కావచ్చు, అటు వైఎస్ఆర్సీపీ చేసిన సోషల్ మీడియా వేదిక చేసిన వ్యాఖ్యలు ఈ సినిమాపై ఎలాంటి ప్రభావం చూపించింది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లేదు, పవన్ కళ్యాణ్ గారు బ్యాన్ చేయక్కర్లేదు, అదే ఆగిపోద్ది. ఈవినింగ్ తోటి అదే ఆగిపోతుంది మూవీ. అంటే ఏమని చెప్పాలన్నా, ఒక అడల్టరేటెడ్ కూడా దానికి ఎందుకు ఇచ్చారు కూడా తెలియదు. ఇంకా వల్గర్ మూవీ అది. ఇట్స్ లైక్ లేదు అన్న, ఎవరు చేయక్కర్లేదు అని చెప్తున్నాను కదా. ఎవరికి కావాలంటే వాళ్ళకి వచ్చి సినిమా చూసుకోమనంటే వాళ్ళే వెళ్ళిపోతారు మధ్యలో లేసి. ఇట్స్ లైక్ ఓవర్ కాన్ఫిడెంట్ అన్న. నేను అదే చెప్తున్నాను కదా. ఆయన ఒక బ్రేక్ తీసుకోవడం, లైక్ ఒక వెల్ విషర్, ఒక డైలాగ్ ఉంటుంది, ఒక వెల్ విషర్గా ఆయన బ్రేక్ తీసుకోవడం బెస్ట్ అన్న. తీసుకొని స్టోరీ మీద వర్కౌట్ చేయడం. ఎందుకంటే కిరణ్ భవన్ గారు ఉన్నారా, ఆయన అలాగే ఒక అంటే ఎక్కువ కన్విన్స్ అవ్వాలి స్క్రీన్ మీద. ఇష్టం వచ్చిన స్టోరీలు తీసేసుకొని ఆయనకి ఒక స్టార్ కిడ్కి కూడా లేనంత ప్రమోషన్స్ చేస్తున్నారన్న హీరోస్ వచ్చి. బాలకృష్ణ గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ, చిరంజీవి గారు కానీ ఒక స్టార్ కిడ్ కూడా చేయరు అంతగా. సో ఆయన ఏం చంపక్కర్లేదు, ఆ సినిమా చచ్చిపోయింది ఆల్రెడీ. సెకండ్ హాఫ్ చాలా బాగుంది, ఫుల్ కామెడీ. అండ్ ఫస్ట్ హాఫ్ కూడా చాలా బాగుంది. బట్ లైలా గెటప్ లో చాలా బాగుంది. మెయిన్ సినిమా కాన్సెప్ట్ లైలా కదా. సో యా, నాకైతే అన్నిటికంటే ఇది బాగుంది. అంటే అమ్మాయి గెటప్ లో విశ్వక్ సేన్ అసలు ఇచ్చి పడేశారు. మెసేజ్ ఓరియంటెడ్ మూవీ లాగా ఏం కాదు. బట్ కాకపోతే ఏంటంటే ఫన్ ఉంది సినిమా, కామెడీ. హీరో హీరోయిన్ కెమిస్ట్రీ బాగుంది. నాకు హీరోయిన్ కంటే లైలానే బాగుంది. ఇప్పుడు ఎవర్రా భూమిక అని చెప్పేసి అడిగేటట్టుంది. అసలు పిచ్చి లేస్తుంది. అసలుకి టాలీవుడ్ లో విశ్వక్ సేన్ అనేటోడు అసలుకి లేడు. అసలుకి పెట్టుకోరు అసలుకి. ఎందుకంటే అందరు హీరోని లాగానే పెట్టుకుంటారు. ఏ కాజల్ అన్న, అనుష్కన్, రష్మికన ఎవ్వరు పనికిరారు భయ్యా. ఆ బాడీ మాడ్యులేషన్ ఏంది భయ్యా? నేను ఏదో 2 బతాయిలు పెట్టుకుంటూ లైక్ ప్రజలందరినీ అట్లా చేస్తాడు ఇట్లా చేస్తాడు అనుకున్నా, కానీ ఎట్లా చూసుకున్నా సరే సినిమా మాత్రం ఒక రేంజ్ లో ఉంది. కానీ బొమ్మ మాత్రం హిట్ అసలుకి కంపల్సరీ. మాస్కా దాస్ కాదన్నా, ఫస్ట్ హాఫ్ లో ఏదో మాస్ లుక్ లాగా అనిపిస్తాడు, లైక్ అలరించబోతున్నా అని చెప్పేసి అనుకున్నా, కానీ ఆ ఎలివేషన్ ఏంది భయ్యా? అసలుకి పాత బస్సులో పోరాడు ఎట్లా మాట్లాడుతూ అట్లా మాట్లాడతాడు. ఇంకా డైలాగ్స్ అయితే ఎట్లున్నాయంటే అసలుకి అబ్బా బాబా బాబా, అసలు అమ్మాయి ఎట్లా మాట్లాడతాం అట్లుంది. నీ ఛాతీ చూస్తే నా ఛాతీ చపాతి అవుతుంది అనేది, గజ్జలు గల్లుమంటాయి, గవ్వలు జివ్వుమంటాయి అనేవి, ఇచ్చి పడే సికింద్రాబాద్ అని చెప్పేసి ఒక్కొక్క డైలాగ్ అయితే మిస్మరైజింగ్ గా ఉంది. అసలుకి ఒక విశ్వక్ సేన్ అభిమానిగా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా ఇట్లాంటి హిట్ రావాలని చెప్పేసి. ఫర్ ది ఫస్ట్ టైం అన్న అయితే మాకు ఫుల్ మీల్స్ పెట్టిండు. నిజంగా చెప్తున్నా, నా కండ మీద ఒట్టు, విశ్వక్ సేన్ అన్న లైలా సినిమా హిట్. మెయిన్ గా ఏంటంటే కంటెంట్ ఇస్ ద కింగ్ అన్న. కంటెంట్ ఉన్నప్పుడు ఎంత మనం బాయ్కాట్ ఏం చేసినా సరే ఆడియన్స్ అయితే అవేం పట్టించుకోరు. సినిమా బాగుంటే చూస్తారు. సో బాయ్కాట్ ఏం లేదు. సినిమా గురించి చెప్పుకోవడానికి వస్తే మాత్రం ఏమి లేదు సినిమాలో. కంప్లీట్ గా జీరో అసలు ఏం లేదన్న. కంప్లీట్గా ఏం లేదు. ఎందుకు వచ్చారో బాబు అనిపించింది. కంప్లీట్ గా ఇనుప రాట్ అసలు మామూలుగా కాదు. అస్సలు ఛాన్స్ లేదు. దయచేసి మీ ఫ్యామిలీని తీసుకుని అర్థం సినిమాని చూడొద్దు. ఆ లెవెల్ అసలు 1% కూడా అసలు ఫ్యామిలీతో కూర్చొని ఇదైతే కాదు, అసలు కాదు. ఇది వాళ్ళేదో చెప్పారు యూత్ సినిమా, మేమేదో ఒక ఏ గ్రేడ్ సినిమా సాంగ్స్ పెట్టేసి యూత్ అట్రాక్ట్ చేద్దాం అనుకున్నారు, కానీ ఇది యూత్ సినిమా కాదు. ఇది కంప్లీట్గా బూత్ సినిమా. అసలు వేస్ట్ అన్న, కంప్లీట్గా వేస్ట్ అసలు.